US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ పేరును పునరుద్ధరించడం కొరకు వీడికి రావడమైనది. దీని గురించి మాట్లాడాలంటే 2006లో రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుల్లవెందుల నడిబొడ్డు నుండే కూరగాయల మార్కెట్ వీడికి తీసుకురావడం జరిగింది. ఈ మార్కెట్కి ఎదురికి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఉండాలి. అందుకు కాబట్టి అందరి ఆమోద ప్రకారము అందరి కుల మతాలకు అతీతంగా శ్రీ రంగనాథ స్వామి దేవాలయము సంత మార్కెట్ అని దేవాలయానికి సంబంధించి ఒక సింబల్ ఉండాలనే ఉద్దేశంతో ఆ దేవదేవుని పేరు ఇక్కడ కూరగాయల మార్కెట్కు పెట్టడమైంది. కానీ 2023లో దీని పేరును వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్గా మార్చడమైంది. 2023 ఏప్రిల్లో హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరి ఉమ్మడిగా దగ్గర 250 మందితో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుండి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి, కమిషనర్ ఆఫీసర్ దగ్గర రావడమైనది. కానీ ఆ రోజు ఉండే పాలక మండలి గేట్లు వేసి గేటు బయటనే ఎవరినైతే శాంతియుతంగా దండ చేస్తారో వాళ్ళను నిర్బంధించడమైనది. పోలీసు వారి సహకారంతో వాళ్లకు అధికారం ఉన్నామనే మదముతో ఆ రోజు 17 మంది మీద కేసు పెట్టడమైంది. కానీ కాలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు. ఆ రోజు చెప్పడమైంది ఎప్పుడు కాలం ఒకే రీతిగా ఉండదు, టైం వచ్చినప్పుడు అవి తప్పవని చెప్పని. ఈరోజు ఆ దేవదేవుని ఆశీస్సులతో ఈ రాష్ట్రాల నుంచి ఈ సంత మార్కెట్ ఊర్లో నుంచి మార్చిన తర్వాత ఇక్కడ దీన్ని ఆటో వాళ్ళు కానీ ప్రజలు కానీ రంగనాథ స్వామి మార్కెట్ అని పిలువబడుతున్నది. అది ఎన్ని ఏళ్ళ నుంచి అది జరుగుతుంటే అది ప్రజలకు వ్యతిరేకంగా హిందువులు కానీ ఒక పార్టీ కాదు అందరికి సంబంధించిన మార్కెట్ ఇది. కానీ కొంతమంది ఆడ వైఎస్ఆర్ ఆడ భజన చేసే కొంతమంది వాళ్ళకి పేరు రావాలనే ఉద్దేశంతో దీన్ని దేవుని పేరు రంగనాథ స్వామి పేరు తీసేసి వైఎస్ఆర్ అని పెట్టడం జరిగింది. ఆరో పెట్టినా నుంచి అందరూ బీజేపీలు కానీ హిందూ సంఘాలు కానీ టీడీపీలు కానీ ర్యాలీ చేసి ఆరో మున్సిపల్ కమిషనర్కి ఇచ్చి కౌన్సిల్లో పెట్టి ఆ రోజు వ్యతిరేకంగా జరుగుతుంది. జై శ్రీ రంగనాథ. పులివెందుల పట్టణంలో గత అనేక సంవత్సరాల నుంచి కూరగాయల మార్కెట్ను ఆధునికీకరించి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ రంగనాథ స్వామి గుడికి సమీపంలో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతోంది. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఈ కూరగాయల మార్కెట్ను రంగనాథ స్వామి పేరుతోనే నడపడం జరుగుతుంది. ఆ పేరునే ప్రజలంతా కూడా స్థిరీకరించుకోవడం జరిగింది. కానీ ఈరోజు రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ను పేరు తొలగించి ఉద్దేశపూర్వకంగా ఒక భేషజాలకు వెళ్ళి ఒక ఇగోస్కి వెళ్ళి ఇక్కడ ఉండే అధికార పక్షం వారు మేము ఏది చెప్తే అది జరగాలని చెప్పి ఈరోజు వారు తలంచి గతంలో మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి రంగనాథ స్వామి పేరుతో ఉన్న ఈ కూరగాయల మార్కెట్కు డాక్టర్ వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ అదేవిధంగా అనేక హిందూ పక్షాలు పోరాటాలు చేశారు. కానీ వారు అధికార మదంతో వ్యవహరించి దేవునితో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఏ గతి పట్టిందో మనమంతా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఆ కూరగాయల మార్కెట్ పేరును మున్సిపల్ కౌన్సిల్లో మీకు మెజారిటీ ఉంది కాబట్టి మీరు మరొకసారి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి రంగనాయక స్వామి కూరగాయల మార్కెట్ పేరునే మళ్ళీ యథావిధంగా కొనసాగించి తీర్మానం చేసి మీరే దాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.